పిల్లలు లేని వారు ఎదురొస్తే మంచిది కాదు అని కొంతమంది చెప్తారు. ఎంత విచిత్రం ఇది. భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే మంచిది కాదు, శవం ఎదురొస్తే మంచిది. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. చనిపోయిన శవం ఎదురొస్తే మంచిది, పిల్లలు లేని వాళ్ళు లేకపోతే భర్త చనిపోయిన స్త్రీలు ఇలాంటి వాళ్ళు ఎదురొస్తే మంచిది కాదు అని చెప్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అని చెప్తారు కదా, ఇవన్నీ నిజమేనేమో. నిజమే. మీరు ఎదురొస్తే పిల్లికి ఆ రోజు భోజనం దొరకదు. దాని అర్థం. మనం ఎదురెళ్ళామా దానికి భోజనం ఉండదు, ఎందుకంటే అది నడుచుకుంటూ వస్తుంటుంది. అంటారు కదా పిల్లి ఎదురొచ్చింది ఈరోజు ఏ పని అవ్వలేదని. నిజమే, అది కరెక్ట్, పని అవ్వలేదు దానికి, మీకు కాదు. కనుక పిల్లి కడుపు కొట్టకండి, ఆడవాళ్ళని అవమానించకండి. కనుక ఏ పిల్లలు లేని స్త్రీ ఎదురొచ్చినా లేకపోతే ఏ భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చినా మీకు పోయిందేమి లేదు, వచ్చిందేమీ లేదు. పుణ్యస్త్రీ ఎదురొస్తే వచ్చింది లేదు, విధవరాలు వస్తే పోయింది లేదు. ఏదేమైనా ఎవడి కర్మని, ఎవడి దరిద్రాన్ని, ఎవడి జీవితాన్ని అనుసరించి వాడి జీవితం ఉంటుంది. అలాగైతే చూడండి, యాక్సిడెంట్ అయి చచ్చిన వాళ్ళు అందరూ ఎవరెదురు వచ్చిపోయారు వాళ్ళకి, మీరే ఆలోచించండి. కనుక మన సెంటిమెంట్గా ఇదిగో నువ్వు ఎదుర్రా అంటాం. వాడి దరిద్రం ఎదురు రావాలి, వాడికి పుణ్యం ఎదురు రావాలి. దీని మీద క్లారిటీ ఇస్తాను. పుణ్యస్త్రీ ఎదురొస్తే మంచిది అంటారు. పుణ్యస్త్రీ అంటే పూలు బొట్లు పెట్టుకొని మొగుడు ఉన్నవాళ్ళు పుణ్యస్త్రీలు కాదు ఫ్రెండ్స్. అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళు దరిద్ర స్త్రీలు కాదు. గుర్తుపెట్టుకోండి, పుణ్యస్త్రీ ఎదురు రావాలి అంటే అర్థం ఏంటంటే, పుణ్యం అంటే పుణ్యమైన భావన, స్త్రీ అంటే ప్రేమతత్వం, మూర్తత్వం. నీకు ఎప్పుడు ప్రేమతో కూడిన స్త్రీతత్వం, పుణ్యం అంటే ఎప్పుడు దివ్యమైన ఆలోచనలు, దివ్యమైన పరిస్థితులు ఎదురు రావాలి. అలా కాకుండా ఒక దరిద్రమైన ఆలోచనలు, దరిద్రమైన భావనలు, ఒక దరిద్రమైన నెగిటివ్ పనులు ఎదురొచ్చినాయి అనుకోండి, ఎవరు అవి మనవే. మీకు మంచి అలా జరుగుతుంది చెప్పండి ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడూ కూడా ఎవరో ఎదురొస్తే మీ జీవితం మారుతుంది అనుకోకండి, ఎవరో ఎదురొస్తే మీ జీవితం నాశనం అవుద్ది అనుకోకండి, ఎవరో ఎదురొస్తే మీకు కలిసి వస్తుందని అస్సలు అనుకోకండి. ఏది వచ్చినా మీరు మీ యొక్క గతకాలపు నీడను, మీ యొక్క గతకాలపు పరిస్థితిని అనుసరించి మీ నీడ వస్తుంది అంతే తప్ప ఏ స్త్రీ ఎదురొస్తే ఏది మారదు. కావాలంటే 4 రోజులు టెస్ట్ చేసుకోండి, పోయిందేం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్లా ఎదిలితే అట్లా మీ నీడ వస్తుంది కదా. అలాగా మీ వెనక మీ గతం ఉంటుంది. ఆ గతంలో నెగిటివ్ షాడోస్ ఉంటే అవి ఎదురొస్తాయి, దరిద్రం జరుగుతుంది. పాజిటివ్ షాడోస్ ఉంటే అంటే మంచి పనులు ఉంటే అవి ఎదురొస్తాయి, మంచి జరుగుతుంది. కనుక దయచేసి మన వాస్తవాలకి మరొకళ్ళని పాయింట్అవుట్ చేయడం మానేసి మన యొక్క పుణ్యకర్మలను పెంచుకుంటే అవి ఎదురొచ్చి అవి పుణ్యస్త్రీలుగా మారిపోయి, స్త్రీ అంటే పవిత్రమైన పుణ్యమైన కార్యంగా మారిపోయి మన జీవితం సుసంపన్నంగా ఉంటుంది. అంతే తప్ప ఆ స్త్రీ ఎదురొస్తే ఏమొస్తుంది, ఈ స్త్రీ వస్తే ఏం పోతుంది. చేసిందంతా చేసి వాళ్ళ మీద తోయడం ఎంతవరకు న్యాయం, ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్కి